హలో ఫ్రెండ్స్, మనకు దుబాయ్ అంటే ఏం గుర్తొస్తుంది? పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఎడారి, అలాగే బిగ్గెస్ట్ అడ్వెంచర్స్, అలాగే అతిపెద్ద స్విమ్మింగ్ పూల్, ట్రావెలింగ్ స్పాట్, షాపింగ్. కానీ వీటి వెనుక దాగి ఉన్న డార్క్ రియాలిటీస్ మీకు తెలుసా? కొంతమంది అక్కడున్న టూరిజంని అడ్డం పెట్టుకొని ఎన్నో పనులు చేస్తూ ఉన్నారు. ఈరోజు అవన్నీ బయట పెడదాం. జనరల్గా మనం ఏదైనా హోటల్కి స్టే చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు మన ఐడెంటిటీ ఏదైనా తీసుకొని దాని జిరాక్స్ తీసుకొని ఒరిజినల్ మనకి ఇచ్చేసి పేమెంట్ చేయించుకుంటారు. కానీ దుబాయ్లో అలా కాదు. మనం దుబాయ్ వెళ్ళినప్పుడు అక్కడ హోటల్స్లో చెక్ ఇన్ చేసే సమయంలో మన పాస్పోర్ట్ని తీసుకొని చెక్అవుట్ వరకు వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు. అందరినీ అంటలా, కొన్ని హోటల్స్లో మాత్రమే అలా జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో కస్టమర్లను బ్లాక్మెయిల్ చేసి వారి దగ్గర మనీ తీసుకున్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. బయట నుంచి దుబాయ్కి పని చేయడానికి వచ్చిన వారందరి పాస్పోర్ట్స్ అక్కడ ఓనర్స్ తీసుకొని వారి దగ్గరే పెట్టుకుంటారు. ముందుగా మాట్లాడిన దానికంటే తక్కువ శాలరీ పే చేస్తారు. అలాగే చెప్పిన దానికంటే ఎక్కువగా పని చేయించుకుంటారు. ఇదే విధంగా చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. మనం దీని మీద బహిరంగ నిరసనలు చేయలేం. ఎందుకంటే దుబాయ్లో బహిరంగ నిరసనలు నిషేధం. అదే అదునుగా చేసుకుని వీళ్ళు రెచ్చిపోతూ ఉంటారు. మనం రీసెంట్గా చూసుంటే మన వాళ్ళు చాలామంది అక్కడ చిక్కుకుపోయి పాస్పోర్ట్లు వాళ్ళ దగ్గర స్ట్రక్ అయిపోయి ఇబ్బందులు పడుతూ వీడియోస్ చేస్తూ ఉంటారు. అవి చూసిన మన యూట్యూబర్స్ వాటిని ఫేమస్ చేయటం వలన ఎవరో ఒక పొలిటీషియన్ రియాక్ట్ అయ్యి వాళ్ళని విడిపిస్తారు. ఇది జరుగుతూ వస్తుంది. నెంబర్ 3, దుబాయ్లో బంగారం ఇండియాతో పోల్చుకుంటే తక్కువ రేటుకే దొరుకుతుంది. ఇది చూసి కొందామని షాప్కి వెళ్తే వాళ్ళు గోల్డ్ మీద 20% మేకింగ్ ఛార్జెస్ వేస్తారు. ఇది దుబాయ్ ప్లే చేసే ఒక స్ట్రాటజీ. సాధారణంగా ప్రపంచం మొత్తం గోల్డ్ రేటు ఒకే విధంగా ఉంటుంది. ఆ తర్వాత దాని మీద ట్యాక్సెస్ కానీ స్టాంప్ డ్యూటీ కానీ అవి బేస్ చేసుకొని ప్రైస్ వేరియేషన్ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మన దగ్గరైనా సరే డిజిటల్గా గోల్డ్ను పర్చేస్ చేస్తే ఇంటర్నేషనల్ రేట్ ఎంత ఉందో మనకి అదే రేటుకి గోల్డ్ వస్తుంది. మన దగ్గర స్టేట్ ట్యాక్స్ మరియు సెంట్రల్ ట్యాక్స్ విడివిడిగా ఉండటం వలన మనకు అధిక భారం పడుతుంది. నెంబర్ 4, దుబాయ్లో క్యాసినో అఫీషియల్గా ఇల్లీగల్. కానీ ప్రపంచంలో క్యాసినో యాప్స్ అన్నీ సగం దుబాయ్ నుంచే ఆర్గనైజ్ అవుతాయి. అలాగే రీసెంట్గా మన వాళ్ళు కొంతమంది ప్రమోట్ చేస్తున్న ట్రేడింగ్ యాప్స్ కూడా. యాక్చువల్గా అవి ట్రేడింగ్ యాప్స్ కాదు, బెట్టింగ్ యాప్స్. వీటన్నిటి ఓనర్స్ మరియు వీటంతని స్టాఫ్ మొత్తం దుబాయ్లోనే ఉంటుంది. మన దగ్గర కొల్లగొట్టిన డబ్బుని వాళ్ళు దుబాయ్లో ఇంప్లిమెంట్ చేస్తారు, అంతే. నెక్స్ట్ నెంబర్ 5, దుబాయ్ రోడ్ల మీద ఒక అమ్మాయి అబ్బాయి కలిసి చేతులు పట్టుకొని నడవడం కూడా నేరం. అలా మనం వెళ్తున్నప్పుడు అక్కడ పోలీసులు ఎవరైనా మనల్ని చూస్తే తీసుకెళ్ళి బొక్కలో పడేస్తారు. ఒకవేళ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే దానికి సంబంధించి సర్టిఫికెట్స్ వాళ్ళకి చూపించాల్సి ఉంటుంది. కొత్తగా ఎవరైనా దుబాయ్ వెళ్తే వాళ్ళకి ఏం తెలియదు కనుక గైడ్ని అరేంజ్ చేసుకుంటారు. ఆ గైడ్ కూడా కొంతమంది గవర్నమెంట్ అరేంజ్ చేస్తుంది. ఆ గైడ్ లోకల్లో ఉన్న కొన్ని షాప్స్ మరియు రిసార్ట్స్ అలాగే హోటల్స్తో టైఅప్ అయ్యి వీరికి హై కాస్ట్లో అన్నీ బుక్ చేపిస్తారు. అలాగే వీళ్ళకి అవసరం లేనివి కూడా కొనేలాగా ఫోర్స్ చేస్తారు. అదేవిధంగా వీరికి టైఅప్ అయిన షాపింగ్ మాల్స్లో లో కాస్ట్ ప్రొడక్ట్స్ని కూడా హై కాస్ట్లో కొనిస్తారు. ఇది వీళ్ళ స్కామ్. ఒకవేళ టూరిస్ట్ ఇదంతా నాకు అవసరం లేదు, ఎందుకు పర్చేజ్ చేపిస్తాను అని ఎదురు తిరిగితే వాడిని ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఇరికిస్తారు. తన పాస్పోర్ట్ని హోల్డ్ చేస్తా అని బెదిరిస్తారు. ఇదంతా నా ఓన్ స్క్రిప్ట్ అని మీరు అనుకోమాకండి. ఎందుకంటే రీసెంట్గా ఈ సేమ్ సిచ్యువేషన్ ఒక ఆస్ట్రేలియన్ టూరిస్ట్కి జరిగింది. తను ఫేస్ చేసింది ఆస్ట్రేలియా వెళ్ళిన తర్వాత ఒక యూట్యూబ్ ఛానల్లో చెప్పాడు. దీనికి దుబాయ్ గవర్నమెంట్ కొంచెం కూడా రెస్పాండ్ అవ్వలేదు. నెంబర్ 7, ఇది అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్, ఉమెన్ ట్రాఫికింగ్. ఇది చేతులు మారేది మరియు బయింగ్ జరిగేది దుబాయ్లోనే. ఎందుకంటే ఆ మాఫియా చేసే వాళ్ళకి దుబాయ్లో చాలా ప్రాపర్టీస్ ఉంటాయి. అది ఆ గవర్నమెంట్కి కూడా తెలుసు. కానీ అక్కడున్న గవర్నమెంట్ వాళ్ళని ఏమీ చేయదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి బిజినెస్ వస్తుంది కాబట్టి. రీసెంట్గా అమెరికాకు సంబంధించిన FBI ఏజెంట్స్ ఇక్కడ ఒక ఉమెన్ ట్రాఫికింగ్ ఏజెన్సీని కూడా పట్టుకున్నారు. ది లాస్ట్ వన్ అండ్ ఇంపార్టెంట్ వన్, దుబాయ్లో రియల్ ఎస్టేట్ ఇంతలా డెవలప్ అవడానికి విదేశీ సంస్థలు ఇన్వెస్ట్మెంట్ కారణం. కానీ ఆ ఇన్వెస్ట్మెంట్స్లో టెర్రరిస్ట్ గ్రూపులైన హెజ్బుల్లా మరియు హౌతీ కూడా ఒక భాగం. అలా అని దుబాయ్ ఏం టెర్రరిస్ట్కి సపోర్ట్ చేయట్లా. ఎందుకంటే దుబాయ్ కూడా ఒకప్పుడు టెర్రరిస్ట్ చేతుల్లో బాధలు పడింది. రియల్ ఎస్టేట్లోని కొన్ని ఏజెన్సీస్ ఇలా టెర్రరిస్ట్ గ్రూపుల నుంచి కూడా సమ్ అమౌంట్ అని తీసుకొని వారి కొన్ని ప్రాపర్టీస్ని సేల్ చేస్తుంది. కానీ ఆ డీటెయిల్స్ వచ్చేసరికి ఆ ఏజెన్సీ పేరు మీదే ఉంటుంది. ది న్యూయార్క్ టైమ్స్లోని ఒక రిపోర్టరే దీన్ని స్వయంగా చెప్పాడు. దట్స్ ఇట్ గైస్. మీకు కనుక ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.